Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Revelation 19:1. ఈ రోజు మన ధ్యానం కొరకు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం నుండి తీసుకొనబడింది. Salvation and glory and honor and power unto the Lord our God. ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. The saints and angels in heaven, they are praising God because Babylon has been defeated. పరలోకంలో పరిశుద్ధులు దేవదూతలు కూడా బబులోను ఓడించబడినందుకు వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. And what is Babylon here? ఇక్కడ బబులోను అనగా ఏమిటి? It is the fallen world system. ఇది పడిపోయినటువంటి ప్రపంచ విధానం. And they declare God as righteous judge who has rescued the corrupted earth from the evil rulers. వారు దేవుని ఒక తీర్పరిగా, అంటే నీతిగల న్యాయాధిపతిగా ఈ లోకం యొక్క చెడుతనం నుండి వాటి నుండి విడిపించిన వాడుగా అని స్తుతించారు. He has avenged the believers who were put to death under the antichrist reign. క్రీస్తు విరోధి యొక్క పాలనలో మరణానికి అప్పగించబడిన వారిని కూడా వారి ఎడల పగ తీర్చుకున్న ప్రతీకారం తీర్చుకున్నాడు ఆయన. And Revelation 19 begins with the phrase after these things. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము ఈ రీతిగా ఆరంభించబడింది, అటు తర్వాత లేదా ఈ సంగతులు జరిగిన తర్వాత. The phrase these things refers to the events of the previous chapter. ఈ సంగతులు అంటే అంతకుముందు అధ్యాయంలో జరిగిన సంగతుల తర్వాత. What has happened in the previous chapter? అంతకుముందు అధ్యాయంలో ఏం జరిగింది? The world system called Babylon is thrown down. బబులోను అనేటువంటి ప్రపంచ విధానం అది కూలిపోయింది. With the demise of the world system, ఈ ప్రపంచ విధానం ఇది కూలిపోవటం ద్వారా and there came an end to the persecution for believers. అక్కడ విశ్వాసులు హింసించబడుట అనేది ముగించబడింది. Yeah, those believers are faithful unto death. ఆ విశ్వాసులైన వారు మరణం వరకు నమ్మకంగా ఉండిన వారు. They are faithful witnesses. వారు నమ్మకమైన సాక్షులు. Though they faced death in their life, they were so faithful. వారి జీవితంలో మరణం ఎదుర్కొన్నా వాళ్ళు నమ్మకస్తులుగానే ఉండినారు. So this demise of the world system is the cause for great rejoicing in heaven. కాబట్టి ఈ ప్రపంచ విధానం కూలిపోయింది కదా, అందుకనే పరలోకంలో గొప్ప సంతోషం కలిగింది. We saw in Revelation 6:10. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. The prayer of the martyrs is slain for their witnesses. అక్కడ హత సాక్షులు వారు సాక్షులుగా అక్కడ ఉన్నారు. వాళ్ళు for their witnesses, వారి సాక్ష్యం నిమిత్తం ఇచ్చిన సాక్ష్యంను బట్టి they are praying to the Lord. వారు దేవునికి మొరపెడతా ఉన్నారు. Lord, how long they are longing for justice to be applied to the murderers. ప్రభువా, ఎంత కాలము తీర్పు తీరుస్తారు, ఎదురు చూస్తా ఉన్నారు, వారిని చంపిన వారి ఎడల ప్రతీకారం తీర్చుకోవా. So justice has been brought upon the entire world system that has persecuted and slain God's faithful witnesses. దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా ఉన్న వారిని చంపినటువంటి వారు, వారికి ప్రతీకార చర్య అది జరుగుతా ఉంది. God has taken. దేవుడు చేసినాడు అది. And now that's why they are rejoicing. అందుకనే వాళ్ళందరూ సంతోషిస్తున్నారు. Now John is seeing a massive heavenly celebration. ఇప్పుడు యోహాను పరలోక సమూహం అంతా కూడా కలిసి వారు సంతోషించడం చూసినాడు. Oh, I heard something like a loud voice of a great multitude in heaven. పరలోకంలో గొప్ప శబ్దమును, ఆ జన సమూహంలో శబ్దం వినబడినట్టు విన్నాడు. He says in 19th chapter verses 1 and 2. 19వ అధ్యాయం 1-2 వచనాల్లో అంటున్నాడు, Hallelujah, salvation and glory and power belong to our God because his judgments are true and righteous, for he has judged the great harlot who was corrupting the earth with her immorality, and he has avenged the blood of his bond servants on her. హల్లెలూయా. రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములునైనవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువుని స్తుతించుడి అనిరి. And the word hallelujah, హల్లెలూయా అనేటువంటి పదము, it is originally Hebrew phrase hallelujah. ఇది వాస్తవంగా హెబ్రీ పదం నుండి హల్లెలూయా అనేటువంటి హెబ్రీ పదం అది. And the meaning is praise Yahweh. దాని అర్థం ఏమిటంటే యాహ్వేను స్తుతించుడి And యెహోవాను, అంటే యెహోవాను స్తుతించుడి. The great multitude in heaven now appears to pronounce the phrase in unison. కాబట్టి ఇప్పుడు పరలోకంలో గొప్ప సమూహం అందరు కలిసి కట్టుగా వాళ్ళు దేవుని With స్తుతిస్తున్నారు a single voice. ఒకే స్వరముతో. Unto John's ears it sounds like a loud voice. మరి యోహాను యొక్క చెవులకు ఇది గొప్ప శబ్దం లాగా వినబడింది. This indicates the many are speaking as though they are one. ఇక్కడ చూడండి,
అంతమంది కూడా కలిసి ఒక్క వ్యక్తి అంతమంది పలికినట్టుగా చెప్తున్నారు. No, so many are speaking, చాలా మంది మాట్లాడుతున్నారు, but all the voices are like one అంటే person. ఆ స్వరములన్నీ కలిపి ఒక వ్యక్తి స్వరములాగా వినబడింది So the ఆయనకి. great multitude pronounces their praise beginning with a statement of fact. అక్కడ గొప్ప జన సమూహము దేవుని స్తుతిస్తూ ఒక సత్యం అనే మాట ద్వారా స్తుతిస్తున్నారు. What is that fact? ఏమిటా సత్యము? They note that salvation and glory and power belong to our God. రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును అనే The సత్యం. great multitude clearly has in common that they follow God, given that they say our God, they are telling. గొప్ప జన సమూహం అంతా కూడా మన దేవుడు అని ఎంతో స్పష్టంగా చెప్తా ఉన్నారు వాళ్ళు. And they have clearly he is a God to us also. ఆయన మాకును మనకును దేవుడు అని స్పష్టంగా చెప్పినారు. So the word salvations refer to someone or something being delivered from someone or something. రక్షణ అనేటువంటిది ఎవరో ఒకరు ఏదో ఒక విషయము ఎవరి నుండో ఏదో ఒక విషయం నుండి ఒక విషయం ద్వారా ఒక వ్యక్తి ద్వారా విడిపించబడుట అనే దాన్ని సూచిస్తుంది. So in this case clearly God is the deliverer. ఈ విషయంలో మనం చూస్తున్నాం స్పష్టంగా దేవుడే విడిపించువాడు. God delivers many people from many things. దేవుడు అనేకులను అనేక విషయాల నుండి విడిపించువాడు. He delivered the human race from the penalty of sin through dying on the cross. మానవాళిని వారి పాపం యొక్క క్రయధనం నుండి ఆయన శిలువ మీద మరణించడం ద్వారా వారిని విడిపిస్తున్నాడు. And he delivers each believer from the power of sin. ప్రతి విశ్వాసిని పాపం యొక్క అధికారం నుండి He విడిపిస్తున్నాడు. is working in their lives. వారి జీవితాల్లో కార్యం జరిగిస్తున్నాడు. God also promises to deliver creation from the futility of the fall. దేవుడు సృష్టిని కూడా వాటి వ్యర్థత నుండి విడిపిస్తానని వాగ్దానం చేసినాడు. Here the context of the great chorus refers to God delivering his faithful witnesses. ఇక్కడ దేవుడి యొక్క నమ్మకమైన సాక్షులను విడిపించేవారనేటువంటి సందర్భం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. In this chorus, ఈ పాటలో the main theme is ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే God delivering his faithful witnesses from the world system. దేవుడు తన కొరకు నమ్మకమైన సాక్షులని లోక విధానం పద్ధతి నుండి విడిపిస్తున్నాడు. The name of the world system is Babylon. చూడండి, ఆ లోక విధానం పద్ధతి అనేది అది బబులోనుతో And Babylon has registered and persecuted God's people. ఈ బబులోను దేవుని ప్రజలైనటువంటి వారిని ఎదిరించింది, వారిని హింసించినది. This is a part of a sequence of events. ఇది వరుస క్రమంలో జరిగిన సంఘటనలోని ఒక భాగం. See, first of all, మొదటిదిగా Satan is removed from being the ruler of this world. సాతానుడు ఈ లోకాధికారిగా ఇప్పుడు తొలగించబడ్డాడు. John 12:31, యోహాను సువార్త 12:31, John 16:11, యోహాను సువార్త 16:11, Revelation 12:9 and 10. ప్రకటన గ్రంథం 12:9-10 వచనాలు. Some of these verses you can read later. తర్వాత ఈ వచనాలన్నీ కొన్నిటిని మీరు చదవండి. Secondly, రెండవది, not only Satan is removed as the prince of this world, ruler of this world. సాతానుడు ఈ లోకాధికారిగా వాడు తొలగించబడ్డం మాత్రమే కాకుండా Secondly, రెండవది, the world system is defeated. ఈ ప్రపంచ విధానం కూడా ఓడించబడింది. That is Revelation 18. అది ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం. And that is what we are seeing. అదే మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం. Thirdly, మూడవది, Jesus descends and takes rule over the world. యేసు ప్రభువారు దిగి వస్తున్నారు, ఈ ప్రపంచాన్ని That పరిపాలిస్తారు. speaks of the millennial kingdom. అది వెయ్యేళ్ల రాజ్య పరిపాలన That గురించి is in మాట్లాడుతుంది. Revelation 19th chapter 17-21. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 17 నుండి 21 వచనాల్లో మనం చదవచ్చు. So in addition to salvation belonging to our God, రక్షణ మన దేవునికి చెల్లును అనే దానికి అదనంగా the great multitude pronounces not only salvation, glory and power also belong to our God. గొప్ప జనసమూహం ఏమని చెప్తుంది? రక్షణ మాత్రమే కాదు, మహిమ ప్రభావములు కూడా మన దేవునికే చెల్లినవి. See, when a verse is there in the Bible, it is always good to meditate every word. చూడండి, బైబిల్లో ఒక వచనం ఉందంటే ప్రతి మాటని ధ్యానం చేయడం మంచిది. Many times, అనేక సార్లు I am not criticizing anybody. అంటే నేను ఎవరిని విమర్శించడం కాదు, కానీ Many times we read in a hurry-burry way. అనేక పర్యాలు ఏదో తొందరపాట్లు ఆదరాబాదలుగా చదివేస్తుంటాం. Sometimes though we meditate, కొన్నిసార్లు మనం ధ్యానం చేసినా we కానీ meditate only some favorite portions. ఏదో కొన్ని మన నచ్చిన భాగాలని ఎంపిక చేసుకొని చదువుతాం. And even when we meditate, even that favorite portion, ఆ మనకి నచ్చిన భాగాన్ని చదువుతున్నప్పుడు కూడా ధ్యానం even చేసేటప్పుడు in కూడా that verse also we will select one or two words and meditate, not the whole verse. ఆ వచనంలోని 1-2 మాటల్ని తీసుకుంటాం, వచనం అంతా పూర్తిగా కూడా ధ్యానం చేయం. So here it is not like that. కాబట్టి ఇక్కడ చూస్తే అట్లా కాదు. See, when you meditate the word of God, every word you have to meditate. దేవుని వాక్యం ధ్యానం చేసేటప్పుడు ప్రతి వచనం కూడా ధ్యానం చేయాలి. Why we are meditating? ఎందుకని ధ్యానం చేస్తున్నాం? Not to give a message, ఇక్కడ ఏదో ఒక వర్తమానం అందించాలని కాదు, but for our own edification. మన యొక్క క్షేమాభివృద్ధి కొరకై. Because it is written with the infinite wisdom of God. ఎందుకంటే ఇది దేవుని యొక్క అనంతమైన జ్ఞానంతో So రాయబడింది. here Lord can say salvation belongs to the Lord. ఇక్కడ చెప్పొచ్చు కదా, రక్షణ
దేవునిది అని కూడా చెప్పేయచ్చు. రక్షణ యెహోవాది. రక్షణ యెహోవాది He has అని not stopped there. అంతటితో ఆగిపోలే. After salvation he is talking about glory and power. రక్షణ తర్వాత మహిమ ప్రభావం గురించి కూడా Then మాట్లాడుతున్నాడు. why he is writing like that? ఎందుకని అట్లా రాసినాడు? That's why you have to meditate glory and power also. ఆ కారణాన్ని బట్టి మహిమ ప్రభావం గురించి కూడా ధ్యానం చేయాలి. So every time when we meditate, let us not neglect even a dot also. మనం ధ్యానం చేసిన ప్రతిసారి కూడా గుర్తు పెట్టుకోండి, ఒక చుక్క కూడా, ఒక పొల్లు కూడా మనము దాన్ని విస్మరించాలి. So in addition to salvation belonging to our God, రక్షణ మన దేవునికి చెందినది అనే అది మాత్రమే కాకుండా దానికి అదనంగా the great multitude pronounces that glory and power also belong to our God. గొప్ప జనసమూహం ఏమని చెప్తా ఉంది? మహిమ ప్రభావములు కూడా మన దేవునికి చెల్లినవి. God has desired all to become a part of his family and come to know him by faith. దేవుడు అందరూ కూడా తన కుటుంబంలో భాగంగా అయ్యి విశ్వాసం ద్వారా ఆయనను ఎరిగి ఉండాలి అని కోరుతున్నాడు. Every one of us must understand this. మనలో ప్రతి ఒక్కరం కూడా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. Therefore he has delayed his return. కాబట్టి ఆయనకు రాకడని ఆలస్యం చేస్తున్నాడు. But he delays no more. అయితే ఇంకా ఆలస్యం చేయడం. Now God is going through the process of setting all things right. ఇప్పుడు దేవుడు సమస్తమును చక్కబెట్టేటువంటి పరిస్థితిలో ఆ స్థితిలో ఉన్నాడు. Why? ఎందుకని? Because he has judged the great harlot who was corrupting the earth with her immorality. ఎందుకంటే గొప్ప వేశ్య తన వ్యభిచారంతో భూలోకం అంతటిని పాడు చేస్తున్న దాన్ని తీర్పు తీరుస్తున్నాడు. And he has avenged the blood of his bond servants on her. మరి తన యొక్క దాసులైన వారు రక్తమిచ్చి కొనబడిన దాసుల ఎడల ఆయన ప్రతీకారం తీర్చుకున్నాడు. And the great harlot may also represent the world system. ఈ గొప్ప వేశ్య అనేది ఈ లోక పద్ధతిని కూడా సూచిస్తాం. That's why I am telling time and again. అందుకని పదే పదే It చెప్తున్నాను, is called the Babylon the Great. ఇదే మహాబబులోనుగా చెప్పబడింది. That is Revelation 17:5. ఇది ప్రకటన గ్రంథం 17:5లో. By picturing the world system as a harlot, ఈ ప్రపంచ విధానాన్ని ఒక వేశ్యగా చిత్రీకరిస్తూ it might emphasize that the world system views people merely as fodder to exploit. ఏదో పాడు చేసేటువంటి చెత్తగా భావిస్తుంది. ఇది ఏదో పాడు చేసేటువంటి ఒక చెత్తగా అది భావిస్తుంది. ప్రజలు ఇది పాడు చేసే చెత్తగా What భావిస్తారు. the world system Babylon is doing? ఈ లోక విధానం బబులోన్ ఏం చేస్తా I ఉంది? can use and throw the people. నేను ప్రజలను ఏదో వాడుకొని నేను పడేయొచ్చని. So like a fodder to exploit. కాబట్టి ఇది పాడు చేసే దానిగా చెప్తా ఉన్నా. The strong exploit the weak for their own pleasure. We all know the strong people, they will exploit the weak people for their own pleasure in Satan's realm. మనందరికి తెలుసు కదండి, బలవంతుడైన వాడు బలహీనులైన వారిని అట్లా వాడుకొని వదిలేస్తా ఉంటారు. ఈ సాతాను యొక్క విధానంలో మనం చూస్తాం. So this great harlot world system was corrupting the earth with her immorality. కాబట్టి ఈ గొప్ప వేశ్య అనేది ఈ లోకం ఇక వ్యభిచారంతో పాటు దానికి తీర్పు తీరుస్తా ఉన్నాడు. The great harlot world system, ఈ మహా వేశ్య అనేటువంటిది అంటే ఈ లోక విధానము, it is corrupting the earth with her immorality. ఇది భూలోకం అంతటిని కూడా తన యొక్క వ్యభిచారంతో పాడు చేస్తా ఉంది. This might include the exploitation of children and women also. ఇది స్త్రీలు పిల్లలను కూడా పాడు చేసేది, As well as men. మనుషులను పురుషులను కూడా. However, ఏదేమైనా the immorality of the world system includes that the verse 18:3. ఈ లోక విధానం అనేది 18వ అధ్యాయము 3వ వచనంలో The merchants of the earth have become rich by the wealth of her sensuality. ఈ లోక సంబంధమైనటువంటి వ్యాపారులు 18:3. 18వ అధ్యాయం 3వ వచనం ప్రకారము భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన డబ్బు సంపాదించే ధనవంతులైపోయారు. So what does it mean? అంటే అర్థం ఏమిటి? Exploiting the people. ప్రజలందరినీ కూడా వారు పాడు చేస్తా ఉన్నారు. This sensuality also includes the indulgence, accumulation of possessions. ఈ పాప సంబంధమైన ఇది వారి యొక్క మరి ఆస్తులను కూడా వారు కూడగట్టుకున్నారు. Yeah, Revelation 18. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 11 to 18. 11 నుండి 18 వచనాలు. During the day in your leisure time you read these verses. మరి దినమంతట్లో ఖాళీ సమయంలో ఈ వచనాలను మీరు చదవండి. I may not cover everything now. ఇప్పుడైతే అన్ని విషయాలు చెప్పలేకపోవచ్చు. So this passage ends by observing that in the acts of destroying the world system called Babylon and the harlot, God has avenged the blood of his bond servants on her. ఈ భాగంలో మనకు చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, దేవుని దాసులైన వారికి ఏదైతే మహా బబులోనుగా చెప్పబడినటువంటి ఆవేశ్య అంటే ఈ లోక విధానం తన ప్రజలను ఎట్లా నాశనం చేసిందో వారి ఎట్లా ప్రతీకారం తీర్చుకుంటున్నారు. And God has now answered the prayer of the martyrs who called for justice in Revelation 6:10. ఇప్పుడైతే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినటువంటి దేవుని కొరకు హతసాక్షులైన వారు వారి యొక్క మొరనైన వింటున్నారు. Now he is answered. ఇప్పుడు వారికి జవాబిచ్చినాడు. He has avenged the blood of his bond servants who were persecuted and slain by the world system. ఈ లోక విధానం పద్ధతి ద్వారా హింసించబడినటువంటి ఆ దాసులైన వారి మొర విన్నాడు ఆయన. Even right from the Roman Empire. రోమా చక్రవర్తి కాలం నుండి కూడా How many people? ఎంత మంది. We know about only few people like Polycarp and others. మనకు తెలిసిన వారు కొంతమంది పాలికార్ప్ లాంటి వారు. But in the history hundreds of people
are really slain, persecuted, and not one thing in a violent way. చరిత్రలో మనం చూస్తే ఎంతో దారుణంగా ఎంతో మంది దేవుని ప్రజలు భక్తులైన వారు హింసించబడ్డారు, హతసాక్షులు చేయబడ్డారు. And now when we go further, ఇంకా ముందుకు వెళ్తే God authorized human government after Noah's flood, after the earth had filled with violence. నోవా యొక్క జలప్రళయం తర్వాత భూలోకం అంతా కూడా ఎంతో దుష్టత్వంతో నిండిపోయి ఉన్నప్పుడు దేవుడు అక్కడ కూడా He authorized human government. మానవ ప్రభుత్వాన్ని ఆయన ఆమోదించారు. The purpose of human government was to be the avenger of evil, to take vengeance against evil. మానవ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏమిటి? దుష్టత్వం పైన ప్రతీకారం తీర్చుకోవాలి. And in order to prevent the earth from filling with violence again. మరలా ఈ భూమి ఆ దుష్టత్వంతో మరలా నింపబడకుండా ఉండాలి. Preventing violence is a necessary ministry. కాబట్టి ఈ చెడిపోయిన స్థితి దుష్టత్వం నుండి విడిపించుట అనేది ఇది చాలా అవసరమైనటువంటి. According to Psalm 8, 8వ కీర్తన ప్రకారము God crowned humanity with glory and majesty to rule over the works of God in creation. దేవుడు మనుష్యుని తన సృష్టిలో మహిమ ప్రభావంతో వాని కిరీటంగా 8వ కీర్తన 5వ వచనం అనుకుంటా. There it is written. ఇక్కడ రాయబడినటువంటి మాట మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేస్తున్నాడు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చున్నాడు. So God has introducing the human government. ఇక్కడ దేవుడు మానవ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టాడు. Due to the fall of humanity, ఈ మానవత్వం పడిపోయి పతనమైన కారణాన్ని బట్టి Satan took reign of the earth and corrupted it with unrighteousness. సాతానుడు భూలోకం పైన తన అధికారం చలాయిస్తున్నాడు, ఈ భూమిని అంతా కూడా పాడు చేసినాడు. So instead of humans serving and loving one another according to God's design, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం మనుష్యుడు సాటి మనుష్యుని వాడు ప్రేమించేదానికి బదులుగా the world system under Satan encourages domination and exploitation. ఈ లోక విధానము సాతానుడు ఎట్లా ప్రోత్సహించాడంటే వాడు వారిపైన అధికారం చలాయించేవాడుగా. But by avenging the blood of his bond servant, అయితే తన దాసులైనటువంటి వారు తన రక్తం ఇచ్చుకున్న దాసులకి పక్షంగా ప్రతీకార చర్యగా those people who died, అంటే చనిపోయినటువంటి వారు avenging on behalf of them, వారి పక్షంగా ఆయన ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. God is taking a major step toward giving just due for the wrongs done. He is rewarding the wrongs. చూడండి, అక్కడ జరిగినటువంటి ఆ తప్పు ఏదైతే జరిగిందో వారికి ఆయన ప్రతిఫలం ఇస్తా ఉన్నాడు. And also beginning the restoration of all things. సమస్తమును మరలా సమకూర్చడం ఆరంభించాడు. For the earth to be a place in which righteousness dwells. ఆ భూమి మీద మరలా నీతి నివసించే స్థలంగా ఉండలాగా. After avenging those martyrs, ఆ హతసాక్షులకి ప్రతీకారం తీర్చుకున్న తర్వాత righteousness will dwell because 1000 years reign will start. నీతి ఏలుబడి చేస్తుంది. ఎందుకని 1000 ఏళ్ల పరిపాలన అక్కడ ఆరంభించబడుతుంది. So God has now judged the great harlot who was corrupting the earth with her immorality. ఇప్పుడు దేవుడు ఆ మహా బబులోను అనేటువంటి ఆ వేశ్య భూలోకం మొత్తాన్ని పాడు చేస్తున్న ఆ వేశ్యపై ప్రతీకారం తీర్చుకున్నాడు. Now he is clearing the way to restore the earth to become all it was intended to be and more. ఇప్పుడు భూలోకం అంతా ఏ విధంగా ఉండాలని ఆయన ఆశించాడో ఆ స్థితికి, ఆ పూర్వ స్థితికి మరలా ఆయన తీసుకొని వస్తున్నాడు. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, the coming of the Lord is very near. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. The major emphasis of revelation is to urge believers to be faithful. ప్రకటన గ్రంథంలో ప్రధానంగా నొక్కి చెప్పేది విశ్వాసులు నమ్మకస్తులుగా ఉండాలి. And because of the immense rewards God will give to those who are faithful witnesses. ఎందుకంటే దేవుని కొరకు నమ్మకమైన సాక్షులైన వారికి తప్పక ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. So do not fear death, loss or rejection. అందుకనే మరణమైన, నష్టమైన, తృణీకారంకైనా కానీ భయపడకూడదు. Therefore let us be more faithful to God in these end days and safeguard our faith. కాబట్టి అంత్య దినాల్లో దేవునికి మరెక్కువగా నమ్మకస్తులంగా ఉంటూ మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. May God help us. దేవుడు మనకి సహాయం He is చేయనుగాక. going to come very quickly. అతి త్వరలో ఆయన వస్తున్నాడు. We are going to see the righteousness once again reigning the earth for 1000 years. మరొక పర్యాయము భూమి మీద నీతి 1000 ఏళ్ళు పరిపాలన నీతి ఏలుబడి చేయడం మనం చూస్తాం. Is it not a joyful thing? Ordinary people like you and me, we will be a part of the training. ఇది సంతోషకరమైన వార్త కదా. సామాన్యమైన సాధారణమైనటువంటి మనము ఆయనతో పాటు రాజ్యం ఏలబోతున్నాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, thou art all powerful God. నీవు సర్వాధికారం గల దేవుడు. Thou art a glorious God. నువ్వు మహిమగల దేవుడు. Thou art a God of salvation. నీవు రక్షణ ఇచ్చే దేవుడు. And thou art all powerful God. నీవు సర్వాధికారం గల దేవుడు. Salvation, glory, power and honor belongs to thee. రక్షణ, మహిమ, ప్రభావములు నీకే చెల్లినవి. O Lord, during the great tribulation, మరి ఆ మహాశ్రమల కాలంలో many people are going to be martyred. చాలా మంది హతసాక్షులు Thy కాబోతున్నారు. children, thy chosen nation, many Jews are going to be నీ martyred. పిల్లల్ని ఏర్పరచుకున్నటువంటి యూదులైన వారు అనేకులు హతసాక్షులుగా Even in Revelation 6 we are seeing the cry of the martyrs. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో కూడా హతసాక్షుల మొరను వింటున్నాం. Oh, one day you are going to avenge the blood of the martyrs
And you are going to defeat the Babylon, the world system which is persecuting the believers today. ఒక దినాన్న నీ కొరకై హతసాక్షులైన వారికి ఎడల ప్రతీకారమును తీర్చుకునేవాడివి. ఈ మహా బబులోను వేశ్యగా పిలువబడిన దానికి తీర్పు తీర్చినే ఉన్నావు. Our righteous judge. నీవు నీతిగల న్యాయాధిపతి. And after that judgment is over, ఆ తీర్పు అయిపోయిన తర్వాత, O Lord, thou art going to establish thy kingdom 1,000 years reign. నీ రాజ్యం 1000 ఏళ్ల పరిపాలన స్థాపించనే ఉన్నావు. Righteousness will be there. అక్కడ నీతి ఏలుబడి చేస్తుంది. If we live for you today, ఈ దినం మీ కొరకే మేము జీవించాలి. tomorrow we will be the part of that 1,000 years reign. రేపటి దినం ఆ 1000 ఏళ్ల పరిపాలనలో వాటిలో మేము భాగమే Thou will ఉంటాం. be crowning us. నీవు మా కిరీటం Thou will be ధరించిన enthroning us. నీవు మమ్మల్ని O సింహాసనాసీనులుగా Lord, we will చేయనున్నావు. rule with you for 1,000 years. దేవా, మేము మీతో పాటు 1000 ఏళ్ల పరిపాలన చేయనై ఉన్నాం. It is beyond our imagination. ఇదంతా కూడా మా ఊహకు మించినది. Even we cannot dream of it. దీని కలనైనా కనలేము. What a glorious future for the one who leads a overcoming life today. జయ జీవితం ఈ దినాన జీవించే వారికి ఎంత మహిమాయుక్తమైనటువంటి భవిష్యత్తు ఉంది. O Lord, give us more burden to live for you. అవ్వ, మీ కొరకే మేము జీవించాలని ఇంకా అధికమైన భారమే ఉంటుంది. Persecution will be there. హింసలు ఉంటాయి. Even within the church, so many enemies. సంఘం లోపల కూడా ఎంతో మంది శత్రువులు ఉంటారు. Help us to be more tolerant ప్రభు, మేము ఇంకా ఎక్కువ సహనం కలిగి ఉండే వారుగా సహాయం and చేయండి. lead our life in a victorious way. మా జీవితాలను ఎంతో విజయవంతమైన జీవితం జీవించడానికి సహాయం We చేయండి. do pray in the victorious name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క విజయశాలి అనే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.